నమస్కారం పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. చిత్తూరు నగరంలోని పాల డైరీ ఎదుట ఏర్పాటు చేసిన వైన్ షాపును తక్షణమే తొలగించాలి. శివాజీ నగర్ కాలనీ మహిళల డిమాండ్. మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో పోరాటాలకు సన్నద్ధమవుతాం. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోరేపల్లి రామచంద్రయ్య. వార్తల్లోని వివరాలు. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా సచివాలయంలోని గ్రీవెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ, డిఆర్ఓ మోహన్ కుమార్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్లు అనుపమ, విజయలక్ష్మి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి అధికారులు పనిచేయాలని, ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానం ఇస్తూ పరిష్కరించాలని, ప్రతి అర్జీని ఆడిటింగ్ చేయడం జరుగుతుందని, ప్రజల నుండి అందే ప్రతి అర్జీని త్వరితగతిన పరిష్కరించాలని, అర్జీల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకుని అర్థవంతమైన సమాధానాలు ఇవ్వాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కార ప్రగతిని ప్రతి వారం సమీక్షించడం జరుగుతుందని, అర్జీలు రీఓపెన్ అయినట్లయితే వాటికి గల కారణాలను వివరించాల్సి ఉంటుందన్నారు. మొత్తం 220 అర్జీలు రాగా అందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 190, పంచాయతీరాజ్ 2, పోలీస్ శాఖ 4, డిఆర్డీఏ 16, డిఎం&హెచ్ఓ 1, డిసిహెచ్ఎస్ 1, ఎల్డిఎం 1, మున్సిపల్ కమిషనర్ చిత్తూరు 2, గృహ నిర్మాణ సంస్థ 3, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు సమస్యలను జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్, డిఆర్ఓ, ఆర్డీఓలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు నగరంలోని పాల డైరీ ఎదుట ఏర్పాటు చేసిన వైన్ షాప్ను తక్షణమే తొలగించాలని శివాజీ నగర్ కాలనీలోని మహిళలు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు మాట్లాడుతూ గతంలో వైన్ షాప్ ఏర్పాటు చేయడంతో మహిళలు ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతోందన్నారు. గతంలో వైసీపీ నాయకులు వైన్ షాప్ ఏర్పాటు చేస్తే తాము ఆందోళన చేసి మద్యం ఎత్తివేయడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం అదే ప్రాంతంలో మద్యం షాపు ఏర్పాటు చేయడం వల్ల అక్కడికి తాగుబోతులు చేరుకొని తమ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం మత్తులో ఘర్షణలకు పాల్పడడంతో పాటు ఇంట్లోని మహిళల్ని డబ్బులు ఇవ్వమని వేధిస్తున్నారని, లేకుంటే సామాన్లు తీసుకువెళ్తామని హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే మద్యం షాపులు ఖాళీ చేయించి తమకు న్యాయం చేయాలని మహిళలు కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. మేమంతా శివాజీనగర్ గ్రామస్తులు. విజయ డైరీ దగ్గర కొత్తగా వైన్ షాప్ పడింది. ఆ వైన్ షాప్ వల్ల మాకు చాలా ఇబ్బందులుగా ఉంది. బాటిల్ తీసుకొని ఇళ్ళ కాడికి వచ్చేస్తూ ఉన్నారు. ఇళ్ళ వెనకాల ఉండే ఖాళీ ప్లేసెస్లో మందు కొట్టేసి రోడ్లోనే పడిపోతూ ఉన్నారు. దీనివల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చి మాకు వైన్ షాప్ని ఇక్కడ లేకుండా దూరంగా పెట్టాలని కోరుతా ఉన్నాం. 1 వీక్ అవుతాం. యాక్చువల్గా అది యాక్సిడెంట్ జోన్. రోడ్లు ప్రాపర్గా లైట్లు లేవు. నైట్ టైంలో తాగేసి పడిపోయి ఉంటారు. చాలా ఇబ్బందిగా ఉంది లేడీస్కి వెళ్ళేదానికి వచ్చేదానికంతా. రెసిడెన్షియల్ ఏరియా కదా, బ్యాక్ సైడ్ హౌసెస్ ఉంది. ఇంకా వెనకాల కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది. దానివల్ల అక్కడికి వచ్చేస్తూ ఉంటారు. అందువల్ల చాలా ప్రాబ్లంగా ఉంది సార్. మా దగ్గర డబ్బులు కూడా అడుగుతా ఉన్నారు. వచ్చి తాగేసి డబ్బులు కావాలి ఇవ్వండి అంటే ఇంట్లో సామాన్లు ఎత్తుకెళ్ళిపోతామని బెదిరిస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఒకసారి అక్కడ వైన్ షాప్ ఉండింది. మేమంతా ధర్నా చేసి తీయించాము. మళ్ళీ ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా మాకే తెలియదు వైన్ షాప్ కూడా ఉన్నది. సో ఈసారి తీయించాలనేసి అంతా వచ్చున్నాం. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో పోరాటాలకు పూనుకుంటామని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోరేపల్లి రామచంద్రయ్య హెచ్చరించారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య ఇంజనీరింగ్ పర్మనెంట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోరేపల్లి రామచంద్రయ్య, ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలలోని పురపాలక నగరపాలక సంస్థలు విధులు నిర్వహిస్తున్న పర్మనెంట్ అవుట్సోర్సింగ్ కార్మికులతో పాటు పారిశుద్ధ్య ఇంజనీరింగ్ విభాగాలలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కరోనా వైరస్ సమయంలో కూడా తమ ప్రాణాలను తెగించి విధులు నిర్వహించారని, ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్య ధోరణి అవలంబించడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో రాయితీలతో పాటు కార్మికులను పర్మనెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా చనిపోయిన కార్మికుల కుటుంబాలలో ఒకరికి ఉద్యోగాన్ని కల్పించాలని, మున్సిపల్ కార్మికులకు సంబంధించిన పనులను ఏజెన్సీలకు, ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పకుండా ఉండాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సమస్యలను పరిష్కరించని పక్షంలో ఉద్యమాలకు పూనుకోవటం తథ్యమని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు గోపీనాథ్, మణి, దాసరి చంద్ర, రమాదేవి, విజయ్ కుమారి, వాసు, దొరస్వామి, సురేష్, జయశంకర్, సుగుణ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యక్షుడు, చిత్తూరు జిల్లా ఉమ్మడి ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ధర్నాలు నిర్వహించడం జరుగుతున్నది. ఈ సందర్భంగా చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు ధర్నాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మీ అందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. కాబట్టి అదేవిధంగా భవిష్యత్తు పోరాటానికి కూడా మీరు సన్నద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు
ప్రభుత్వం మారుతున్నప్పుడంతా పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్నటువంటి దళిత పారిశుద్ధ్య కార్మికులను అనేక ఇబ్బందులకి గురి చేయడం జరుగుతూ ఉంది. గతంలో అవుట్సోర్సింగ్తో మరి ఉద్యోగాలు కొనసాగిస్తుంటే ఇప్పుడు ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వంలో తన కేబినెట్ సమావేశంలో మున్సిపాలిటీలో ఉన్నటువంటి పారిశుద్ధ్య విభాగాన్ని, ఇంజనీరింగ్ విభాగాన్ని ప్రైవేటు వ్యక్తులకు, కాంట్రాక్టులకి అప్పచెప్పాలనేసి ఆలోచనని విడనాడాలని దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు దశల వారి ఆందోళన కొనసాగుతుంది. జరుగుతాను. కట్టమంచి రామలింగారెడ్డి 75వ వర్ధంతిని పురస్కరించుకొని ట్రస్ట్ సభ్యులు శ్రీధర్ ఆధ్వర్యంలో కలెక్టర్ బంగ్లా వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి సమాధులకు పాఠశాల విద్యార్థులు దీపం వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. ప్రపంచవ్యాప్తంగా రామలింగారెడ్డికి కీర్తి ప్రతిష్టలు ఉన్న చిత్తూరులో ఆయన గుర్తింపు లేదని ట్రస్ట్ సభ్యులు శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు మన పట్టణ ఆణిముత్యం శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి గారి 75వ వర్ధంతి సందర్భంగా వారి సమాధుల దగ్గర పీవిరెడ్డి కాలనీలో వారి సమాధుల దగ్గర అందరూ ప్రముఖులందరూ వచ్చి నివాళులు అర్పించడానికి వచ్చాము. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఆయన పేరు చెప్పి ఈ దినము డిసెంబర్ 10th జయంతి రోజు, ఫిబ్రవరి 24th ఈ దినము వర్ధంతి రోజు మామూలుగా పోటీలు అవి పెట్టుకొని గ్రాండ్గా మనం ఒకసారి మీటింగ్ పెట్టుకునే వాళ్ళము. ఈసారి ఎగ్జామ్స్ కారణాల వల్ల కొద్దిగా వాయిదా పడింది. కానీ ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిపాము. డిసెంబర్ 10th కూడా ఇదే మాదిరి కార్యక్రమంగా గ్రాండ్గా జరిపాము. సో రాబోయే రోజుల్లో ఆయన పేరుతో రకరకాల పోటీలు, ఇంకా ప్రజల్లో అవగాహన, ఆయన చేసిన ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ అన్నింటినీ ప్రచారం చేసి ఆయన మన సొసైటీకి చేసిన సేవలు ఇంకా అధికంగా గుర్తించుకోవడానికి తగిన ప్రయత్నము సిఆర్డి మెమోరియల్ ట్రస్ట్ తరఫున మేము గట్టిగా ప్రయత్నం చేస్తామని వినియోగించుకుంటాము. నేను కట్టమంచి రామలింగారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ సభ్యుని. కళాకారులకు, సాహితీవేత్తలకు అందరికీ కూడా పుట్టినిల్లు. అటువంటి చిత్తూరులో పుట్టిన మన కట్టమంచి రామలింగారెడ్డి గారు తత్వవేత్త, సాహితీవేత్త, విద్యావేత్త. ఎన్నో యూనివర్సిటీల్లో కూడా ఆయన పనిచేశారు, వీసీగా కూడా పనిచేశారు. ముఖ్యంగా మనం ఇప్పుడు తలుచుకోవాల్సింది ఏమంటే, మన చిత్తూరు గడ్డలో పుట్టిన ఈ బిడ్డ వల్ల మనకందరికీ కూడా ఎంతో గొప్ప పేరు, మన చిత్తూరు జిల్లా కీర్తిని ప్రపంచవ్యాప్తంగా పరివ్యాప్తం చేసిన గొప్ప వ్యక్తి మన కట్టమంచి రామలింగారెడ్డి గారు. ఆయన పుట్టిన నేలలో మనం పుట్టడం కూడా మనం చేసుకున్న ఎంతో పుణ్యమని నేను భావిస్తున్నాను. ఆయన పుట్టిన నేల, ఆయన పీల్చిన గాలి, ఆయన ఉన్న ఈ ప్రదేశంలో మనం ఉండడం కూడా మనం ఎన్నో జన్మల ముందు చేసుకున్న పుణ్యఫలమని నేను భావిస్తున్నాను. అటువంటి వ్యక్తి మనకు ఆంధ్రులకు ఒక శాపంలాగా ఉంటుంది. రచ్చగెలిచినా ఇంట గెలవలేమని. ఇక్కడ మన చిత్తూరులో ఆయనకి ఎక్కువ గుర్తింపు లేదు. మిగతా జిల్లాల్లో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ చూసినప్పుడు ఆయన పేరుతో ఎన్నో విద్యా సంస్థలు కానీ, ఆయన పేరుతో అనేక రకాలైన ట్రస్టులు ఏర్పడి ఆయన ఖ్యాతిని వాళ్ళు పరివ్యాప్తం చేస్తున్నారు. కానీ మన జిల్లాలో, మన చిత్తూరు పట్టణంలో అంత ఎక్కువగా జరగలేదు. ఇటువంటి యువతలంతా కూడా దానికి నడుం బిగించి ట్రస్ట్ ద్వారా చేస్తున్నారు. ఇంకా కూడా ఎక్కువ చేయాలని మనమందరూ కూడా అందులో పాలు పంచుకొని అటువంటి గొప్ప వ్యక్తి కీర్తిని మనం కూడా పరిడవిల్ల చేయాలనేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. చిత్తూరు
చిత్తూరు తచ్చూరు రహదారిలోని ముట్టుకూరు గ్రామానికి సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మోహన్ బాబు మాట్లాడుతూ చిత్తూరు తచ్చూరు గ్రామంలోని రైతులు తమ పొలాల్లోకి వెళ్లాలంటే సర్వీస్ రోడ్డు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. ముత్తుకూరు గ్రామంలో వందలాది కుటుంబాలు వ్యవసాయంపై జీవిస్తున్నట్లు తెలిపారు. తమ పొలాల వద్దకు పోవాలంటే హైవేల వెంబడి పోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేసి గ్రామస్తుల పొలాలకు వెళ్లేందుకు దారి సౌకర్యాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. నేషనల్ హైవే NH 716B భూములు కోల్పోయిన రైతులు మేమందరం. భూములు ఇచ్చిందే కాకుండా మా పొలాలకి మా ఊరికి దారి లేకుండా చేస్తున్నారు. దానికోసం అర్జీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారిని కలిసి ఆయనకి ఇచ్చాము, పీడీ గారిని కలిసాము, పీడీ గారికి ఇచ్చాము. అలాగే కలెక్టర్ గారికి కూడా ఇచ్చి మా ఊరికి వెళ్ళడానికి సర్వీస్ రోడ్ కల్పించవలసిందిగా కోరుచున్నాము. అలాగే భూములు ఇచ్చిన రైతులకి వాళ్ళ భూముల్లోకి వెళ్ళడానికి దారి లేదు, ఆ దారిని కల్పించి మాకు తగు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే వీళ్ళు మాకు సబ్స్టిట్యూట్గా నేషనల్ హైవే వాళ్ళు ఒక అండర్ పాస్ చేయిస్తామని చెప్పి చేశారు. అది ఎలాంటి ప్రయోజనానికి వచ్చేలాగా లేదు. ఎందుకంటే చిన్నపాటి వర్షానికైనా 4-5 అడుగుల నీళ్లు నిలిచిపోతున్నాయి అక్కడ. మనం ఇప్పటివరకే చూసాము. మెట్రోపాలిటన్ సిటీ లైన్ వంటి హైదరాబాద్ కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, చెన్నై కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, చిన్నపాటి రైడ్కి వచ్చి ఆడ నీళ్ళు నిలిచిపోతే కూడా బస్సులు ఇదైపోతున్నాయి, కార్లు తేలుతున్నాయి. అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా వస్తుంది. కాబట్టి మా భావితరాల భవిష్యత్తు కోసం మేము ఇప్పుడు మా ప్రాబ్లాన్ని అంతా విన్నవించడం జరిగింది. మా కోరిక ఏమంటే మాకు ఎలాగైతే ముందు మా ఊరికి ఉండిందో రోడ్డు అలాంటి సర్వీస్ రోడ్డు ఒకటి నిర్మించవలసిందిగా కోరుచున్నాము. అది తగు న్యాయం చేయవలసిందిగా కలెక్టర్ గారిని, పీడీ గారిని కూడా కోరడం జరిగింది. తగు న్యాయం చేస్తారని భావిస్తున్నాము. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందే ఫిర్యాదులు, వినతులపై సంబంధిత అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయి పరిశీలన జరపాలని కమిషనర్ నరసింహప్రసాద్ స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా నగర ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. పలు ఫిర్యాదులపై అక్కడికక్కడే సంబంధిత అధికారులతో చర్చించారు. ఫిర్యాదులపై క్షేత్రస్థాయి పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలన్నారు. ఇప్పటి వరకు అందిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యల విషయమై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. సోమవారం నాటి కార్యక్రమంలో ఇంజనీరింగ్కు 3, రెవెన్యూకు 2, పబ్లిక్ హెల్త్కు 1 చొప్పున మొత్తం 6 వినతులు అందాయి. ఈ కార్యక్రమంలో MHO లోకేష్, ME వెంకట్రామిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించడాన్ని ప్రశ్నించిన తమపై దాడి చేసి గాయపరిచిన గ్రామ మాజీ వాలంటీర్ సరిత, ఆమె భర్త రామకృష్ణారెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని కోరుతూ వెదురుకుప్పం మండలం మాకంబాపురంకు చెందిన బాధితులు ప్రహ్లాద్ రెడ్డి, చెంగల్ పండురెడ్డి, వారి కుటుంబ సభ్యులు తదితరులు సోమవారం ఉదయం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులు మీడియాతో మాట్లాడుతూ మాకంబాపురంలోని మాజీ వాలంటీర్ సరిత, ఆమె భర్త రామకృష్ణారెడ్డి గ్రామ శివారులోని చౌటు చెరువుకు ఆనుకొని సర్వే నెంబర్ 177/3కు సంబంధించిన 3 ఎకరాల ప్రభుత్వ భూమిని సరిత, ఆమె కుటుంబ సభ్యులు ఆక్రమించుకుని తమ పొలాలకు దారి లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై గతంలో కలెక్టర్, RTOలకు తమ చేసిన ఫిర్యాదు మేరకు RTO స్పందించి సంబంధిత ప్రభుత్వ భూమిని పరిశీలించి ఆక్రమణలను అడ్డుకోవడంతో పాటు తమ పొలాలకు దారి సౌకర్యం కల్పించారని తెలిపారు. అయితే 2 ఏళ్ల అనంతరం తిరిగి సరిత, ఆమె భర్త రామకృష్ణారెడ్డి ఈ నెల 22వ తేదీన తమ పొలంలో కోళ్ల ఫారం నిర్మిస్తున్న ప్రహ్లాద రెడ్డిపై మారణాయుధాలతో తీవ్రంగా గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమి కబ్జాను ప్రశ్నిస్తున్న తమను అంతమొందించేందుకు దాడికి పాల్పడ్డారని తెలిపారు. దాడి విషయాన్ని అదే రోజు సాయంత్రం ఫిర్యాదు చేసిన వెదురుకుప్పం మండల పోలీసులు పట్టించుకోలేదని వాపోయారు. పట్టించుకోకపోగా తమపై దాడి చేసి గాయపరిచిన వారు ఇచ్చిన ఫిర్యాదును మాత్రం వెదురుకుప్పం పోలీసులు స్వీకరించారన్నారు. అదేవిధంగా సరిత సమీప బంధువు అయిన ఆర్మీ జవాన్ జగదీశ్వర్ రెడ్డి తనకు భారత ఆర్మీ ఇచ్చిన తుపాకీలోని తూటాలను ఫోటో తీసి తమ వాట్సాప్ నంబర్లకు పంపుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. తమకు వ్యవసాయం తప్ప వేరే వృత్తి లేదని,
ఈ క్రమంలో తమ పొలాలకు దారి లేకుండా అడ్డుకుంటున్న సరిత, ఆమె కుటుంబ సభ్యులైన రామకృష్ణారెడ్డి, మార్కొండారెడ్డి, ఆదిలక్ష్మి, జమున తదితరులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని వారు కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు, వారి బంధువులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆయన పని చేయలేదనేసి మేము కాల్ షెడ్ నిర్మాణానికి ఏర్పాటు చేస్తున్నాం సార్. బతికేదానికి మా బతుకు తెరువు కోసం చేస్తే దాన్ని వేయకూడదనేసి మా పిల్లల భవిష్యత్తు కోసం మేము కాల్ షెడ్ నిర్మాణం చేస్తూ ఉంటే పంచాయతీ అనుమతి తీసుకొని గ్రామస్తుల అంగీకారంతో దాన్ని మేము చేసుకున్నాం. ఆ దారిలో వెళ్తూ ఉంటే కొట్టి ఇట్లా చేసినారు సార్. పండ్లు రాలిపోయినాయి సార్. రాలిపోయి చెయ్యి ఇట్లంతా తగిలింది. వాళ్ళకి తగిన చర్యలు తీసుకొని చెవు కూడా తగిలింది సార్. వాలంటరీ భర్త సరిత, ఆమె భర్త రామకృష్ణారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, మార్కొండారెడ్డి, జమున బెదిరిస్తారు సార్ మమ్మల్ని. అతను మిలిటరీలో పనిచేస్తారు సార్. మేము అలా నాలుగు పట్టుకోమా తండ్రి దారి వెళ్ళారంటే బుల్లెట్లు తెచ్చి నేను కాల్ చేస్తానని మమ్మల్ని బెదిరిస్తారు సార్. మేము ఎట్లు సార్ బతకాలా? మా పిల్లకాయలు ఎట్లు సార్ మేము చదివించుకోవాలా? మా నిర్మించుకుంటా అంటే వాళ్ళు ఆ విధంగా చేసినారు సార్. మేము వెళ్ళాల్సింది అదే దారి సార్. మాకు మరి వేరే దారి లేదు సార్. బాయ్ కాడికి మళ్ళీ బెదిరిస్తున్నారు సార్ వాళ్ళు మమ్మల్ని. మాకు రక్షణ కల్పించండి సార్. మా పిల్లకాయల భవిష్యత్తు కోసం మేము కాల్ సైడ్ నిర్మాణాన్ని పంచాయతీ పూర్వకంగా అన్ని తెచ్చుకుంటే వాళ్ళు ప్రూఫ్లు మరి బెదిరిస్తున్నారు సార్ మమ్మల్ని. మీరే రక్షణ కల్పించాలి సార్. మాకు మా పిల్లకాయల భవిష్యత్తుని మీరే కాపాడాలి సార్. వాళ్ళపైన తగిన చర్యలు తీసుకొని మాకు న్యాయం జరగాలి. మా ఆయన హ్యాండిక్యాప్డ్, మా ఆయన ఏం పని చేయలేడు. వాళ్ళు కొట్టినా మా ఆయన తిరిగి కొట్టలేకుండా పోయినారు సార్. వాళ్ళు ఇచ్చేయి పని చేస్తారు, ఇచ్చేయి పైకి లేదు సార్. కింద తొలిచ్చేస్తా ఉన్నారు సార్. నా భర్తకి ఏమైనా అయిపోయింటే నా పిల్లకాయలు ఎవరు సార్ చూసుంటారు? 2018 నుంచి మా ఆయన పని చేయలేదు సార్, చేయనొప్పి సార్. కానీ అట్లాంటి ఆయన కొట్టి తొలిచినారు సార్ వాళ్ళ కింద. స్వర్ణ సార్ ఆ దారిలో వెళ్తే నిండు గర్భవతిని చూడకుండా బూతులు మాట్లాడుతూ నోటుకొచ్చి నిన్ను మాట్లాడుతూ వెళ్తున్నారు సార్. నా భర్తకి ఇవన్నీ ఫోటోలు పెట్టి చంపేస్తామని బెదిరిస్తున్నారు సార్. గర్భవతి కూడా లేకుండా నాకు చాలా భయం వేస్తుంది, టెన్షన్ వస్తుంది సార్. ఎట్లు బతకాలి సార్? మా చేతిలో మేము షెడ్ వేసుకుంటుంటే వాళ్ళు బాధ ఏం సార్? మీరే చూడాలి, మీరే రక్షణ కల్పించాలి సార్. పుట్టింది ఆర్మీలో ఉండే వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి సార్. ఈ ఫోటోలు పెట్టి బెదిరిస్తున్నారు సార్. నా భర్తకి మాకాంబాపురం సార్. మరీ చూపిస్తారు. అమ్మాయిలు ఉన్నారని కూడా గౌరవం లేకుండా సార్ అతను వాట్సాప్ లో పెట్టినారు సార్. పర్సనల్ గా ఆయన పెట్టారు సార్. సార్ అదే గవర్నమెంట్ ల్యాండ్ పైన తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, మాజీ తెలంగాణ శాసన మండలి ఉపాధ్యక్షుడు నేతి విద్యాసాగర్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నల్గొండ హైదరాబాద్ తెలంగాణ ఫస్ట్ స్టేట్మెంట్ అయిన దేశీయ కౌన్సిల్ గవర్నమెంట్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.